వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఏ కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం స్టార్టింగ్ జీకే చాలా ఇంపార్టెంట్. అందులో ఇక్కడ భారతదేశం తొలి వ్యక్తులను రాశాను. ఇక్కడ అంటే ఇది ఒక సూపర్లేటివ్స్ అనమాట. భారతదేశం మొట్టమొదటి అనే పదంతో ప్రారంభమయ్యేవన్నీ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎవరికైతే కావాలో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేస్తున్నాం. ఓకేనా? ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్, అందులో జీకే సపరేట్గా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంటుంది. జీకే కావాల్సిన జీకే చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ కావాల్సిన కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాం. అందులో ఎగ్జామ్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ లైన్స్, వన్ వర్డ్ ఆన్సర్స్, అదేవిధంగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్, వన్ వర్డ్ ఆన్సర్ కరెంట్ అఫైర్స్, జీకేలో వన్ లైనర్ జీకే, వన్ వర్డ్ ఆన్సర్ జీకే, ఎగ్జామ్స్, వీడియో క్లాస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఎకానమీ క్లాసెస్తో పాటు ఇయర్లీ జీకే కరెంట్ అందుబాటులో ఉంటాయి. మీకేమైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ భారతదేశం తొలి వ్యక్తులు అన్నారు. వాటిని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒలింపిక్స్లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఎవ్రీ 4 years. ఓకేనా? ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతాకాన్ని సాధించినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరైనా అంటే అభినవ్ బింద్రా. స్వర్ణ పతాకం వ్యక్తిగత విభాగంలో. మిక్స్డ్ విభాగంలో అలా కాకుండా పర్సనల్గా వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతాకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా. మొదటి మహిళా రాయబారి వచ్చి విజయలక్ష్మి పండిట్, మాజీ సోవియట్ యూనియన్కి అంటే రష్యా దేశానికి మన భారతదేశం నుండి రాయబారిగా పనిచేసింది 1947 నుంచి 49 వరకు. ఐక్యరాజ్య సమితి 6 విభాగాలు ఉంటాయని చెప్పారు. 1 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, 2 యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, 3 యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ ట్రస్టీషిప్ కౌన్సిల్ 4, అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 5, యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ 6 విభాగాలు ఉంటాయి. అందులో మొదటి విభాగం ప్రపంచ పార్లమెంటు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి మన భారతదేశం నుండి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరైనా అంటే విజయలక్ష్మి పండిట్ 1953లో అధ్యక్షత వహించింది. మొట్టమొదటి మహిళా మంత్రిని అడిగితే విజయలక్ష్మి పండిట్ మన భారతదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈమె ఎన్నికైంది. వైమానిక దళాల మొట్టమొదటి భారతీయ ప్రధాన అధికారి ఎయిర్ మార్షల్ ఎస్కే ముఖర్జీ 1954 నుంచి 60 వరకు పనిచేశాడు. ఇక్కడ గుర్తించుకోండి, మన భారతదేశం 3 దళాలు ఉంటాయి. 3 దళాలకి అధ్యక్షుడు రాష్ట్రపతి ఉంటాడు. ఓకేనా? 3 దళాలు అన్నప్పుడు మనకి ఇక్కడ ఆర్మీకి అయితే అత్యున్నత అధికారి ఆర్మీ చీఫ్ ఉంటాడు. అదేవిధంగా ఎయిర్ మార్షల్ అంటే మనకి వైమానిక దళానికి ఎయిర్ మార్షల్ అంటాం. వైమానిక దళంలో అత్యున్నత అధికారిని ఎయిర్ మార్షల్ అని పిలుస్తాం. నేవీకి అత్యున్నత అధికారిని నేవీ అడ్మిరల్ అని పిలుస్తాం. గుర్తించుకోండి, ఈ 3 గుర్తించుకోండి. దీంట్లో అత్యున్నత అధికారుల్ని మన మొట్టమొదటి వ్యక్తులుగా మనం పరిగణించాలి. ఇక్కడ వైమానిక దళాల మొట్టమొదటి భారతీయ ప్రధాన అధికారి ఎయిర్ మార్షల్ అంటే ఏమిటి? వైమానిక దళానికి అత్యున్నత అధికారి అని అర్థం. మొట్టమొదటిసారిగా పనిచేసిన వ్యక్తి ఎస్కే ముఖర్జీ 1944 నుంచి 60 వరకు పనిచేశాడు. నెక్స్ట్, టెస్టులలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ హర్భజన్ సింగ్. నెక్స్ట్, అదేవిధంగా తొలి దళిత ముఖ్యమంత్రి ఇక్కడ తొలి దళిత ముఖ్యమంత్రి ఏమో ఇక్కడ మాయావతి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసింది. తొలి మహిళా ముఖ్యమంత్రి అడిగితేనేమో సుచేత కృపలాని. ఓకేనా? గుర్తించుకోండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తించుకోండి. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్. బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ. మన భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వం భారతదేశం జాతీయ ఆదాయం గడించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది దాదాబాయి నౌరోజీకి. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక గ్రంథాన్ని రాసి
భారతదేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఆ బుక్ ద్వారా తెలియజేస్తాడు దాదాపై నవరోజీ. నెక్స్ట్, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంకును పొందినటువంటి మహిళ సుష్మా స్వరాజ్. అతి చిన్న వయసులో ఒక రాష్ట్రానికి మంత్రిగా బాధ్యత నిర్వహించినటువంటి మహిళ సుష్మా స్వరాజ్ 25 సంవత్సరాల వయసులో హర్యానా రాష్ట్రం నుంచి ఆమె మంత్రిగా ఎంపికైంది. అదేవిధంగా తెలుగులో మొట్టమొదటి కవయిత్రి చూసినట్లయితే తిమ్మక్క. ఎవరామె? తిమ్మక్క. భారతదేశం తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి, ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ ఎవరంటే చోకిలా అయ్యర్. సిక్కిం రాష్ట్రం నుంచి ఇతను ఎంపికయ్యాడు. నెక్స్ట్, ప్రజలచే ఎన్నికైనటువంటి తొలి లెఫ్ట్ ప్రభుత్వాధిపతి ఎవరైనా అంటే నంబూద్రి పాద 1957లో కేరళ రాష్ట్రం నుంచి ఎన్నికయ్యాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు శేఖర్ బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ 1984లో. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తించుకోవాలా. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇక్కడ ఇవ్వాలి. ఏమన్నా అంటే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి భారతీయుడు అడిగితేనేమో రాకేష్ శర్మ. అదేవిధంగా అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ మహిళ అడిగితేనేమో కల్పనా చావ్లా. రెండవ మహిళ వచ్చి సునీత విలియమ్స్. ఎక్కువ సార్లు అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి భారతీయ మహిళ అడిగితేనేమో సునీత విలియమ్స్. ఓకేనా? తేడా గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఈ సునీత విలియమ్స్ అంతరిక్షంలో ప్రయాణించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రయాణించి ఆమె ప్రయాణించినటువంటి నౌక ఏదైతే ఉందో ఆ నౌకలు హీలియం లీకేజీ కారణంగా ఆమె అక్కడే చిక్కుకొని 1 year తర్వాత అమెరికా భూభాగానికి చేరుకున్నది. ఓకేనా? అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారత సంతతికి చెందినటువంటి మొదటి మహిళ కల్పనా చావ్లా. రెండవ మహిళ వచ్చి సునీత విలియమ్స్. ఎక్కువసార్లు వెళ్ళినటువంటి భారతీయ మహిళ అయినా కూడా సునీత విలియమ్స్ ఆన్సర్ పెట్టాలి. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపినటువంటి మన భారతీయ మహిళ ఎవరంటే సునీత విలియమ్స్. మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరైనా అంటే జనరల్ మానిక్ షా. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రి పాలు 1984 May 24న ఈమె ఎంపికైంది. ఈ విధంగా మన భారతదేశంలో తొలి వ్యక్తుల గురించి చూసాం. ఇదా భారతదేశంలో తొలి వ్యక్తులు, ప్రపంచంలో తొలి వ్యక్తులు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు, అదేవిధంగా యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో చేత గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా, యునెస్కో చేత గుర్తింపు పొందిన టెంటేటివ్ లిస్టు, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టు, అదేవిధంగా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టు, అదేవిధంగా మన భారతదేశంలో వివిధ నగరాలని, ఉదాహరణకి ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా అని తెలుగు పిలుస్తాం, బెంగళూరు పిలుస్తాం. స్పేస్ సిటీ అని తెలుగు పిలుస్తాం, బెంగళూరు పిలుస్తాం. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలుగు పిలుస్తాం, ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తాం. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రం పిలుస్తాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలుస్తాం. ఇలా నగరాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గల పేర్లు, ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత పేర్లు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో స్టాటిక్ జీకేలో భాగంగా అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 2026 జనవరి 1 నుంచి 15వ తారీఖుల మధ్య వార్తలు నిలిచేటటువంటి కరెంట్ అఫైర్స్ ని జనవరి 16వ తారీఖున అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అనగా ప్రతి 15 రోజుల కోసం మన యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్ లో 100% మన మెటీరియల్ ఉండే బిట్స్ వచ్చే విధంగా నేను క్లాసెస్ చెప్తున్నాను. ఇప్పుడే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మన ఫోన్ నెంబర్ ఇక్కడ రాసి ఉన్నా కదా, మీకు దీనికి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా మిత్రమా? థ్యాంక్ యూ మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోలతో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి కావాలనుకుంటే ఆ టాపిక్ని కింద మనకి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా.